ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మే 5న తెలంగాణలో పర్యటించనున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి, ఆదిలాబాద్ బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. తాజాగా ఆయన పర్యటనకు సంబంధించి ఏఐసీసీ నుంచి అధికారిక ప్రకటన రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఇక రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, ఏ తేదీల్లో రాహుల్ గాంధీ ఇక్కడ పర్యటించనున్నారు? పర్యటనకు సంబంధించి అధికారులు ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టున్నారు? ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు కూడా ప్రచారంలోకి రాబోతున్న నేపథ్యం కనబడుతుంది. ఈ నెల 5వ తారీఖు రోజు రాహుల్ గాంధీ భువనగిరి, ఆదిలాబాద్ 2 బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఏఐసీసీ అగ్రనేతలు కూడా ప్రచారంలో భాగస్వామ్యం కావడంతో మరింత రెట్టింపు ఉత్సవంతో కార్యకర్తలు, నాయకులు అయితే సంతోషం వ్యక్తం జరుగుతా ఉంది. సో ఈ నెల 5వ భువనగిరిలో జరగబోయేటువంటి మే 5వ తారీఖులో జరగబోయేటువంటి బహిరంగ సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం ఆదిలాబాద్ జిల్లాలో బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇప్పటికే మేనిఫెస్టో విడుదల చేసింది. 5 న్యాయ 25 గ్యారంటీస్ పైన కూడా ఇప్పటికే ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇప్పటికే 17కు 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. రాష్ట్రంలో 14 సీట్లు గెలుచుకునే లక్ష్యంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలైతే ప్రచారంలో ముమ్మరం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కూడా ప్రచారంలో భాగస్వామ్యం కావడంతో రెట్టింపు ఉత్సవంతో ఆ ప్రచారం మరింత దూకుడు పెంచే అవకాశం అయితే ఈ నెల అంటే మే 5వ తారీఖు రోజు రెండు పార్లమెంట్ సెగ్మెంట్ లో భువనగిరి, ఆదిలాబాద్ సెగ్మెంట్ లో బహిరంగ సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన ఉండబోతుంది. ఆ తర్వాత మిగతా సంబంధించిన దానిపై షెడ్యూల్ ఖరారు కాబోతుంది. అయితే అదేవిధంగా పార్లమెంట్ సంబంధించినటువంటి ఎన్నికల భాగంగా ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా రాష్ట్రానికి రాబోతున్నారు. ఇంకా అది షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం అయితే కనబడుతుంది. థాంక్యూ సాదిక్.